దసరా నవరాత్రుల్లో రెండవ రోజు సంకల్ప సిద్ధిని, ఆనందాన్ని ప్రసాదించే బ్రహ్మచారిణి దుర్గగా, అలాగే మనోవికారాలను తొలగించి నిత్య సంతోషాన్ని ప్రసాదించే బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు అమ్మవారిని. ఈరోజు అమ్మవారికి పరమాన్నం బెల్లంతో చేసింది నైవేద్యంగా సమర్పించాలి. నవరాత్రుల్లో రెండవ అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవి అవతారాల్లో రెండవ అవతారం. బ్రహ్మచారిణి దుర్గాదేవి తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది. పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. ఆమె తల్లిదండ్రులైన మేనక, హిమవంతులు అది చాలా కష్టమైన కోరిక, అంత తేలికగా పరమేశ్వరుల వారు వివాహం చేసుకోరు అని చెప్పినా పట్టుదలతో శివుని కోసం 5,000 సంవత్సరాలు కఠినమైన తపస్సును చేసి శివుని అనుగ్రహాన్ని పొంది శివుణ్ణి భర్తగా పొందింది బ్రహ్మచారిణి దుర్గ. బ్రహ్మచారిణి దుర్గని పూజించటం వల్ల భక్తులందరికీ ప్రశాంతమైన, స్వచ్ఛమైన జీవితం గడిపేలా అమ్మవారు ఆశీర్వదిస్తారని నమ్ముతారు. ఇక బాలా త్రిపుర సుందరి దేవి అంటే ఎవరు? త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. పురాణాల ప్రకారం బాలా త్రిపుర సుందరి దేవి ఆవిర్భావం మనకి బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామంలో కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసుడికి 30 మంది పిల్లలు. హంసలచే లాగబడుతున్న బాలిక రథంపై వచ్చి ఈ 30 మంది భండాసుర పుత్రులను సంహరించింది. ఈ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాల్లో ఇంద్రాది దేవతలను కూడా గడగడలాడించారు. అంత భయంకరమైన వారు. వారందరినీ ఒక్కతే కేవలం ఒక అర్ధచంద్ర బాణంతో సంహరించిందట ఆ బాలిక. బాలగా కనపడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు. బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతుంది. బాలా త్రిపుర సుందరి దేవిని ఆరాధించటం వల్ల శత్రువులను లేకుండా చేస్తుంది, ధనాదాయాన్ని పెంచుతుంది, ఆయుష్ను వృద్ధి చేస్తుంది, ఆరోగ్య బలాన్ని ఇస్తుంది. ఈ రోజున అమ్మవారిని చామంతి పూలతో పూజించాలి. అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పరవాన్నం బెల్లంతో చేసింది. చదవవలసిన స్తోత్రాలు బ్రహ్మచారిణి దుర్గా ద్వాదశనామాలు మరియు బాలా త్రిపుర సుందరి దేవి స్తోత్రాలు, అలాగే లలితా సహస్రనామాలు, బాలా త్రిపుర సుందరి అష్టోత్తరాలు మొదలైనవి. బ్రహ్మచారిణి దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకం. దధానాకర పద్మాభ్య అక్షమాల కమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారుణ్యనుత్తమ. అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు. ప్రథమం బ్రహ్మచారిణీ నామ, ద్వితీయం ఆశ్రమవాసినీం, తృతీయం గౌరవర్ణాచ, చతుర్థం తపశ్చారిణీం, పంచమం శంకరప్రియాచ, షష్టం శాంతదాయినీం, సప్తమం శుక్లాంబరాంచ, అష్టమం దాక్షాయిణీం, నవమం అపర్ణాచ, దశమం కాలరూపిణీం, ఏకాదశం ఉమానామ, ద్వాదశం పాదచారిణీం. ఇప్పుడు బాలా కవచం గురించి చదువుకుందాము. ఈ బాలా కవచం ప్రతిరోజు చదువుకోవటం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి, సర్వాభీష్ట ప్రాప్తి, కష్టనష్ట దుఃఖ భయ శత్రు వినాశనం, సర్వపీడా నివారణం, పరమానంద ప్రాప్తి కలుగుతుంది. బాలా త్రిపుర సుందరి కవచం. వందే సింధూర వదనాం తరుణారుణ సన్నిభాం, అక్షస్ర పుస్తకాభీతి వరదానల సత్కరాం, పుల్ల పంకజ మధ్యస్థాం మందస్మిత మనోహరాం, దశభిర్వయసా హారి యౌవనాచార రంజితాం, కాశ్మీర కర్దమాలిప్త తనుఛాయా విరాజితాం, వాగ్భవ పాతు శిరసి కామరాజస్తదా హృది, శక్తిబీజం సదా పాతు నాభౌ గుహ్యే చ పాదయోః, బ్రహ్మాణి పాతు మాం పూర్వే, దక్షిణ పాతు వైష్ణవి, పశ్చిమే పాతు వారాహి, ఉత్తరే తు మహేశ్వరి, ఆగ్నేయాం పాతు కౌమారి మహాలక్ష్మిశ్చ నిరుతౌ, వాయవ్యాం పాతు చాముండి, ఇంద్రాణి పాతు చైశ్వరే, అధోశ్చోర్ధ్వం చ ప్రసృత, పృథివ్యాం సర్వమంగళా, ఐంకారిణి శిరపాతు క్లీంకారి హృదయం మమ, సౌ పాతు పాదయుగ్మం మే సర్వాంగం సకలావతు, ఓం వాగ్భవీ శిరః పాతు పాతు ఫాలం కుమారిక, భ్రూయుగ్మం శంకరీ పాతు, శృతియుగ్మం గిరీశ్వరి, నేత్రే త్రినేత్ర వరదా నాసికాం మే మహేశ్వరి, ఓష్టౌ పుగస్తిని పాతు చిబుకం దశవర్షికి, కపోలౌ కమనీయాంగి కంఠం కామార్చితావతు, బాహూ పాతు వరాభీతి ధారిణి పరమేశ్వరి, వక్షప్రదేశం పద్మాక్షి, కుచౌ కాంచీ నివాసిని, ఉదరం సుందరీ పాతు, నాభిం నాగేంద్ర వందిత, పార్శ్వే పశుత్వహారిణి, పృష్టం పాప వినాశిని, కటిం కర్పూర విద్యేసి, జగనం లలితాంబిక, మేఢ్రం మహేశ రమణి పాతూరు ఫాలలోచన, జానుని జయదా పాతు, గుల్ఫౌ విద్యాప్రదాయిని,
పాదో శివార్చిత పాదు ప్రపదౌ త్రిపదేశ్వరి. సర్వాంగం సర్వదా పాతు మమ త్రిపురసుందరి. విత్తం విత్తేశ్వరి పాతు పశూన్ పశుపతి ప్రియ. పుత్రాన్ పుత్రప్రదా పాతు ధర్మాన్ ధర్మప్రదాయిని. క్షేత్రం క్షేత్రేశ వనిత గృహం గంభీరనాదిని. ధాతూన్ ధాతుమయీ పాతు సర్వం సర్వేశ్వరి మమ. రక్షాహీనం తు యత్స్థానం వర్జితం కవచేన తు. తత్సర్వం రక్షమే దేవి బాలే త్వం పాపనాశిని. ఇది శ్రీ బాలాకవచం. దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణి దుర్గగా, బాలా త్రిపుర సుందరిగా అలంకరించుకుని చామంతి పూలతో అర్చించి పరమాన్నం నైవేద్యంగా సమర్పించి బ్రహ్మచారిణి దుర్గా, బాలా త్రిపుర సుందరి అమ్మవారిని స్తోత్రాలతో పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమవుదాం. స్వస్తి.